ఏస ముందు మాట్లాడుతుండు రైతు బంధు పథకం వేస్తలేరని. ఓ సన్నాసోడా, సోయలేనోడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడా, దివానగా నువ్వు దిగిపోయినాడు మా బట్టి విక్రమార్క గారి చేతిలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని దివాలా తీసిన సంసారం మొత్తం దివాలా తీసి నెత్తి మీద 7 లక్షల అప్పు పెట్టినావు. ఆయన గట్టోడు కాబట్టి బట్టి ఎట్లో గట్ల తట్టుకొని ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాడు, పెన్షన్లు ఇస్తున్నాడు. ఆయన చేసిన అప్పులకు, ఆయన పెట్టిన ఉద్దెరలకు 5,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు కట్టిండు. 27,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించిండు. ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా, మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు, ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. ఒక పక్కన జీతాలు ఇచ్చుకుంటూ అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, బడులలో మధ్యాహ్నం భోజనం వండే వర్కర్స్ నుంచి ప్రతి వాళ్లకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తూ నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి 7 లక్షల కోట్ల అప్పుకు 27,000 కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము 150 రోజులు తిరిగే లోపలనే 7,500 కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు, రైతు భరోసా ఆగిపోయింది అంటాడు. వస్తావా నువ్వు? మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ముందు చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా, ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. ఆయన సిగ్గులేనోడు, ముక్కు ఎట్లాగింత పొడుగుంది, రాస్తాడు. ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే, ఇంత పెద్దగా ఉందని. అట్లాంటోడు ఈరోజు ఈ రాష్ట్రంలో మనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అది మన దురదృష్టం. ఇదే కాకుండా అల్లుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని నేను ఆ సన్నాయోనికి చెప్పిన 15 ఆగస్టు లోపల చేస్తారా భయ్, నువ్వు చేసిన అప్పులు కడుతున్నా, జర కూడా తీసుకోవాలి సంసారాన్ని కడతా అని. నువ్వు 15 ఆగస్టు లోపల చేస్తే నేను రాజీనామా చేస్తే సవాల్ అన్నాడు. సరే మంచిది, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో అని మన సిద్దిపేట పోయి చెప్పిన. ఈ సిద్దిపేటకు శనీశ్వరరావు పట్టుకున్నాడు, 15 ఆగస్టు లోపల వదిలిస్తాను. ఇప్పుడు కూడా కొత్తగూడెం నుంచి ఈ శనీశ్వరరావుకు సూటిగా సవాలు విసురుతున్నా, సూటిగా సమాధానం చెప్తున్నా. 15 ఆగస్టు లోపల భద్రాచలం రాముల వారి సాక్షిగా రైతులకు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ శనీశ్వరరావును సిద్దిపేటలోనే పాతరేసే విధంగా రైతు రుణమాఫీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు మాట మీద ఉండే మనిషివే అయితే దూలం లెక్క పెరిగిండు, కానీ దూడకున్న బుద్ధి కూడా హరీష్ రావుకు లేదు. మొదట్లోటి చెప్పి మధ్యలోకి చోటు చెప్పి చివరికి పారిపోదామని ఎత్తుగడలు వేస్తున్నాడు. అందుకే తెలంగాణ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది, మా మిత్రుడు బట్టిది, మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిది. వ్యవసాయం గురించి తుమ్మల గారికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆయననే సొంతంగా వ్యవసాయదారులు లుంగి కట్టుకొని వ్యవసాయం చేస్తాడు. గెలిస్తే సేవ చేస్తాడు,
లేకపోతే వ్యవసాయం చేస్తాడు. అవునా? ఆయన కంటే ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసా? తాతకు దగ్గు నేర్పుతున్నాడు ఒకడొకడు వచ్చి వ్యవసాయం గురించి. అందుకే మిత్రులారా, ఆసరా పెన్షన్లు, అందరికి ఆసరా పెన్షన్లు కూడా ఈ 9 తారీఖు లోపల అందరి ఖాతాలో పడతాయి. ఇవాళ దింపుడు గల్ల మాస చంద్రశేఖరరావుది పుట్టి పిల్లి శాపనార్థాల పుట్టి ఎగిపడదు అన్నట్టు రైతు భరోసా పుల్లనన్న పెడితే ఓట్లు వస్తాయేమో, విద్యుత్ కోతలని అబద్ధాలు చెప్తే కోతల రాయుడి కింద కోస్తే ఏమైనా ఓట్లు వస్తాయేమో, ఆసరా పెన్షన్ వస్తలేదని అబద్ధాలతో బతకాలని అనుకుంటున్నాడు. నీకే అవకాశం లేదు చంద్రశేఖరరావు, నీ పని అయిపోయింది. నీకు దింపుడు గల్ల మాస కూడా ఉపయోగం లేదు. ఏమున్నా బీఆర్ఎస్ పార్టీ కాటికి పోవాల్సిందే. కారు గుర్తు అనే దానికి తెలంగాణ సమాజంలో తావు లేదు. అన్ని సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని మిత్రులకు నేను అందరికి తెలియజేస్తున్నా.